హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా వేసుకోవాలో చూద్దాం. చాలామందికి ఈ డాట్స్ అనేవి కరెక్ట్గా రావు, ఎగుడు దిగుడుగా ఒక సైడ్ ఒకలాగా అలా వస్తాయి. అలా కాకుండా రెండు ఈక్వల్గా పర్ఫెక్ట్ డాట్స్ మనకి ఎలా వేసుకోవాలనేది చూపించబోతున్నాను. బిగినర్స్కి అయితే ఈ వీడియో బాగా యూస్ అవుతుంది. వీడియో చివరి వరకు చూడండి. ఫస్ట్ ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్, ఇది లైనింగ్ బ్లౌజు, దీనికి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ రెండు అటాచ్ చేసేసాను. ఇది మనం బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడు మార్కింగ్స్ చేసుకుంటాం కదా, అవన్నమాట. ఈ 3 మార్కింగ్స్ మెయిన్ డాట్ కోసం చేసినవి. ముందు మనం మెయిన్ డాట్ వేస్తాం. ఈ మెయిన్ డాట్ అనేది ఎలా వేసుకోవాలి, టేప్తో కానీ టేప్ లేకుండా ఈజీగా 2 రకాలుగా ఎలా వేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు ఇది 34 నడుము లూజ్ వచ్చి 34 ఉండే బ్లౌజ్ అనమాట. దీనికి 2.5 ఇంచు దగ్గర ఒక మార్కింగు మెయిన్ డాట్ కోసం, ఆ తర్వాత ఇంకొక 2.5 దగ్గర ఇంకొక మార్కింగు చేసుకొని ఈ 2.5లో సగం ఎక్కడికి వస్తుంది అక్కడ మధ్యలో మార్కింగ్ చేసుకోవాలి. ఆ 3 మార్కింగ్స్ ఇక్కడ పెట్టున్నాయి. ఇలా కాకుండా టేప్ లేకుండా ఈజీగా ఎలా చేసుకోవాలి ఇక్కడ నేను చూపించాను కదా. 4 ఫింగర్స్ దగ్గర ఒక మార్కింగ్, 2 ఫింగర్స్ దగ్గర ఒక మార్కింగ్, నెక్స్ట్ 2 ఫింగర్స్ ఒక మార్కింగ్. మీరు టేప్ పెట్టినా అదే వస్తుంది, ఫింగర్స్ పెట్టినా అదే వస్తుంది. రెండు ఒకేలాగా వస్తాయని చూపించడానికే మీకు టేప్ తోటి ఇలా ఫింగర్స్ తోటి పెట్టి 2 రకాలుగా చూపించాను. చాలా ఈజీగా ఉంటుంది, మీరు ఈజీగా వేసేసుకోవచ్చని. ఇప్పుడు ఈ మెయిన్ డాట్ పొడవు వచ్చేసి ఇలాగ చూపుడు వేలు ఉంచేస్తే సరిపోతుంది. ఒకవేళ ఇలా కాదు, మాకు కొంచెం పొడవు తక్కువ కావాలంటే కొంచెం కిందకి పెట్టుకోండి. దీని పొడవు వచ్చేసి 2.5 ఇంచులు పొడవు ఉంది. 2.5 ఇంచులు మనకి సరిపోద్ది. కాదు మనకు అంత స్టిఫ్గా స్ట్రైట్గా అవసరం లేదు, కొంచెం రౌండ్గా ఉంటేనే బాగుంటుంది, మేమంతా ఖచ్చితంగా వేసుకోలేము అనుకున్న వాళ్ళు ఒక 2 ఇంచులు అలా పెట్టుకోండి, కొంచెం కిందకి దించుకోండి. కానీ ఈ చూపుడు వేలు స్ట్రైట్గా మనం ఇలా పెట్టేస్తే మనకు పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఈ 34 ఇంచెస్ బ్లౌజ్ అంటే పెద్ద సైజ్ బ్లౌజే, మరి హెవీ చెస్ట్ కాకుండా ఆల్మోస్ట్ 28 నుంచి 34 ఇంచెస్ వరకు నేను చూపించే ఈ మార్కింగ్స్ని బట్టి వేస్తే మీకు సరిపోతుంది. ఇక్కడ చూసారు కదా, ఈ మెయిన్ డాట్ దగ్గర నుంచి సైడ్ డాట్ల కోసం అటు 2 ఫింగర్స్ గ్యాప్ తోటి ఒక మార్కింగు, ఇటు 2 ఫింగర్స్ గ్యాప్ తోటి ఒక మార్కింగ్ వేసాం. తర్వాత ఈ సైడ్ డాట్ ఎక్కడి నుంచి వేయాలనే దానికి ఈ క్లాత్ని ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసి ఒకవైపు అంటే నెక్ వైపు ఒక 1/2 ఇంచ్ కిందకి, అది మనం ఖర్చు కోసం వేస్తాం కదా నెక్ పీస్, అందుకని కిందకి ఎక్కడికి వచ్చిందో అక్కడ ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఆ తర్వాత సైడ్ డాట్, ఈ చంక దగ్గర మనం వేసేది 3వ డాట్. ఇది ఈ మెయిన్ డాట్కి ఇలాగ ఎదురుగ్గా ఉండాలన్నమాట. స్ట్రైట్గా ఇలా పట్టుకుంటే క్లాత్ మనకి అర్థమైపోతుంది. ఇలా చూడండి, ఇక్కడ ఈ మెయిన్ డాట్ పైన ఉన్న మార్కింగ్ దగ్గర పట్టుకొని క్లాత్ ఇలా పైన అంచుని పట్టుకున్నామంటే మనకి స్ట్రైట్గా వచ్చేస్తుంది. ఒకవేళ రాలేదంటే కొంచెం జరిపి పట్టుకోండి, ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి స్ట్రైట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ స్ట్రైట్గా ఈ డాట్ పొడవు వచ్చేసి 4.5 ఉంది. మీకు ఇందాక చెప్పాను కదా, మాకు రౌండ్గా ఉంటే చాలు, మరీ షేప్ అంత పర్ఫెక్ట్గా ఎత్తుగా తెలియొద్దు అనుకునే వాళ్ళు కొంచెం తగ్గించి పెట్టుకోండి. ఇదైతే నేను కరెక్ట్గా షేప్ మీకు పర్ఫెక్ట్ వచ్చేదానికి, స్ట్రైట్గా ఉండేదానికి చూపించాను అనమాట, 4.5. ఇక ఇప్పుడు కుట్లు వేసుకుందాం. ఇక్కడ మనం మార్కింగ్స్ ఎలా పెట్టుకున్నామో వాటిని బట్టి ఇప్పుడు ఈ డాట్స్ అనేవి కుట్టుకోవాలి. ఇలా కుట్టుకునేటప్పుడు ఈ మధ్యలో మార్కింగ్ ఉంది కదా, దాన్ని బేస్ చేసుకొని ఇలాగ ఫోల్డ్ చేయాలి. మధ్యలో నుంచి అటు ఇటు ఉన్న మార్కింగ్స్ 2 ఈక్వల్గా రావాలన్నమాట. ఇలా ఫోల్డ్ చేసినప్పుడు ఈ పైన ఉన్న మార్కింగ్ కింద ఉన్న మార్కింగ్ ఇంకా 2 ఉంటాయి కదా, ఒకదాని మీదకి ఒకటి వచ్చేలాగా చూసుకొని ఈ మూలగా ఇలా కుట్టు వేసుకోవాలి. కొత్త వాళ్ళు కనుకైతే ఇలా చాక్ పీస్ తోటి ఇలాగ మూలగా ఇలాగ కరెక్ట్గా గీసుకొని దాని మీద కుట్టుకోండి. ఇప్పుడు ఈ కుట్టు వేసేటప్పుడు కూడా ఎగ్జాక్ట్గా మనం షార్ప్గా అలా వేసేయాలన్నమాట. పైన కొంచెం వెడల్పుగా వచ్చేలా కాకుండా మూల నుంచే వేయాలి. పైన కొంతమంది అంటే కొత్తగా వేసే వాళ్ళకి ఏంటంటే రౌండ్గా వస్తాయి ఈ మూలలు అనేవి, ఈ డాట్లు చివర్లా రౌండ్గా తిప్పుతారు. అలా కాకుండా మూలకి ఎగ్జాక్ట్గా చివరి వరకు తేల్చేయాలన్నమాట ఖర్చు, అదే ఆ కుట్టు అనేది. ఇలా వేసాం కదా, మిడిల్గా మెయిన్ డాట్ అనేది వేసాము. ఇంకా సైడ్ డాట్లు కూడా చూడండి, మనం మార్కింగ్స్ పెట్టుకున్న దగ్గర వేసేద్దాం. ఇక్కడ చూడండి స్ట్రైట్గా కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు సైడ్ డాట్లు కూడా, ఈ సైడ్ డాట్ పొడవు మామూలుగా నేను అంటే టేప్తో పెట్టకుండా చెప్పాను కదా, ఒకవేళ మీరు టేప్తో పెట్టుకునే పని అయితే పొడవు వచ్చేసి 2.5 ఇంచులు పెట్టుకోండి సరిపోద్ది. వెడల్పు మాత్రం పాదం వెడల్పు ఉండాలి. పై వైపు కింద వైపుకి వచ్చేసరికి తేల్చేయాలి, మూలకు వచ్చేయాలన్నమాట. ఇలా వేసినప్పుడు ఖచ్చితంగా ఆ మూలకి అలా దిగిపోవాలి పాదం, అంతేకాకుండా కింద వెడల్పు అయితే రానివ్వద్దు, షార్ప్గా రావాలి. అయిపోయిందా? ఇప్పుడు 2 వేసేసాం. ఇక థర్డ్ వన్, ఇది కూడా మనం ఇక్కడ మార్కింగ్ చేసుకున్నాం కదా,
ఈ మార్కింగ్, ఆ మూలలో ఉండే మార్కింగ్ రెండు పట్టుకున్నామంటే చక్కగా వచ్చేస్తుంది. ఇలాగ పట్టుకొని ఇలా ఫోల్డ్ చేసుకున్నామంటే ఎగ్జాక్ట్గా మనకి ఈ మెయిన్ డాట్కి ఎదురుగానే వస్తుంది. ఇది కూడా అంతే, పై వైపు పాదం గ్యాప్ ఉండాలి, కింద వరకు వచ్చేసరికి తగ్గిపోతూ షార్ప్గా ఆ మార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి తేల్చేయాలి కుట్టు. తర్వాత కట్ చేసేసామా, అయిపోయింది. ఇప్పుడు చాలా ఈజీగా 3 డాట్స్ వేసాం కదా, ఇంకొక వైపు కూడా సేమ్ ఇలాగ వేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రివర్స్ చేస్తే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఈ కొలతలు అనేవి మనకి 28 నుంచి 34 ఇంచుల నడుము లూజ్ ఉండే బ్లౌజ్కి పర్ఫెక్ట్గా సరిపోతాయి. ఇదే కొలతలతోటి మీరు ఈ డాట్స్ అనేవి వేసుకోవచ్చు. ఒకవేళ చిన్న సైజ్ బ్లౌజ్ కనుక అయితే మనం 2.5 పెట్టాం కదా మెయిన్ డాట్ వెడల్పు, దాన్ని 2 ఇంచులు చేసుకోండి. హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకైతే 3 చేసుకొని సగానికి వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.